మన చట్టంలో ఒక జోక్ ఉంది. చట్టం ముందు అందరూ సమానమని. కింద చిన్న అక్షరాల రాయాల్సిందే నిబంధనలు కూడా వర్తిస్తాయని. జైలు గోడలు అందరికి ఒకటే, కానీ బయటకు వచ్చే దారి మాత్రం అందరికి ఒకటి కాదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ 17 ఏళ్ల మైనర్ కి సంబంధించిన ఫోక్సో కేసులో నిందితుడు. నేరం ఇంకా రుజువు కాలే. కేసు నమోదైనాక 8 రోజులు పరారీ, లుకౌట్ నోటీస్, అరెస్ట్. జూన్ 20న పరీక్షలకి వారం రోజుల ఇంటీరియం బెయిల్, జూలై 9 50 రోజుల రెగ్యులర్ బెయిల్, 1 లక్ష షూరిటీ. చట్ట ప్రకారమే జరిగింది ఇదంతా. మరి సమస్య ఎక్కడ? దీనికి నీకు కావాల్సింది అధికారం. అధికారం నేరాన్ని నేరుగా చెరిపేయదు. ప్రతి స్టెప్ లో ప్రాసెస్ చేస్తూ తన వైపు వంచుతుంది. స్టెప్ 1 పరారీ. సామాన్యుడు పారిపోతే గంటల్లో దొరుకుతాడు. వనరులున్నోడు 8 రోజులు, వారాలు బయట ఉండి బెయిల్ పిటిషన్లు కూడా వేయించగలడు. స్టెప్ 2 లాయర్లు. పేదోడికి ప్రభుత్వ లాయర్, 10 నిమిషాల వాదన. బలవంతుడికి సీనియర్ అడ్వకేట్ల బెటాలియన్. స్టెప్ 3 షూరిటీ. 1 లక్ష ఒకడికి ఒక సంతకం. దినసరి కూలీకి 2 ఏళ్ల సంపాదన. అందుకే మన జైళ్లలో 75% పైగా ఖైదీలు నేరం రుజువు కానీ అండర్ ట్రయల్స్. వాళ్ళ నేరం ఒకటే, పేదరికం. స్టెప్ 4 సమయం. బలవంతుడి కేసు వేగంగా వింటారు. సామాన్యుడి ఫైల్ ఏండ్ల తరబడి దుమ్ము పడుతుంది. ఇందులో ఏ ఒక్క స్టెప్ చట్టవిరుద్ధం కాదు, కానీ 4 స్టెప్స్ కలిస్తేనే ఒకడికి న్యాయం ఎక్స్ప్రెస్ హైవే, ఇంకొకడికి ఇరుకు సందు. ఇంకా ఈ కేసు కేంద్రంలో మైనర్ బాధితురాలు ఉంది. అధికారం లేని, గొంతు లేని అమ్మాయి. వ్యవస్థ బలవంతుల కోసం ఇంత సులువుగా కదిలినప్పుడు బలహీనుల కోసం కూడా అంతే వేగంగా కదులుతుందా? చాలా మంది అంటారు చట్టం ప్రకారం పోతే న్యాయం గెలుస్తుంది అని. కానీ యాక్చువల్ లాలా గెలిచేది న్యాయం కాదు, లూప్ హోల్స్. ఎవడికి మంచి లాయర్ ఉంటాడో వాడు ఎక్కువ లూప్ హోల్స్ కనుక్కుంటాడు. ఎవడికి డబ్బు ఉంటుందో వాడికి ప్రతి ప్రాసెస్ ని వేగంగా నడిపిస్తాడు. చట్టం అందరికీ ఒకటే, కానీ చట్టాన్ని వాడుకునే సామర్థ్యం అందరికీ ఒకటి కాదు. పేదోడికి చట్టం ఒక గోడ, బలవంతుడికి ఒక తలుపు. ఆ తలుపు తాళం చేయ పేరే డబ్బు. గుర్తుపెట్టుకో, చట్టం బలవంతుడిని శిక్షించినప్పుడు గొప్పది కాదు, బలహీనుడికి బలవంతుడితో సమానంగా నిలబడే చోటు ఇచ్చినప్పుడే గొప్పది.